7 గంటలు అవుతుంది. మేము ఈ కార్ రెంట్కి తీసుకున్నాము. మేము ఇప్పుడు స్కందవెల్లికి వెళ్ళబోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరు బాగా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు. నిజంగానే ఇదేదో ఇట్లా ఏమంటారు, ఒక్క కారే పట్టింది అనుకుంటా. అదేగా టర్నింగ్ పాయింట్స్ లేవన్నాడు కదా. మళ్ళీ ఎట్లా వస్తా నిజంగానే అన్నించి అటు వెళ్ళిపోతావా? బ్యాక్ మొత్తం సర్కల్ సర్కల్ డ్రైవింగ్ స్కిల్స్ బట్టి అదే ఫారెస్ట్ మధ్యలో డిసైడ్ ఏరియాస్ డ్రైవింగ్ చేసుకుంటాం. అరే నాకు ఏదో హర్రర్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చూస్తారు కదా, అది ఇదే అనుకుంటా. అదే కదా, కరెక్ట్ గానే పట్టుకొచ్చారా? లేదు, నేను కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నా. నారో రోడ్ నాకు తెలిసి ఇది 1 వే అనుకుంటా. వచ్చేటప్పుడు ఇటు రాము, మేబీ ఉండొచ్చు. ఖచ్చితంగా అదే ఉంటుంది. మరి కోచెస్లో వచ్చే వాళ్ళు ఎటు తీసుకొస్తారు? చుట్టూ ఫారెస్ట్, మధ్యలో ఈ గుడి ఉంది. ఇంకా రంగనాథ స్వామి గుడి, షిరిడి సాయిబాబా, మురుగన్ అన్ని. మేము టెంపుల్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాం. చాలా వరకు నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్. మేము ఇంకా కాళీమాత గుడి చూడలేదు, ఎందుకంటే 20-minute వాక్ ఉంది. ఇంకా మందిర్ క్లోజ్ చేసేసారు. సో మేము ఆర్డర్ చేసుకున్నాము మాచా రాంచ్ వెజ్జీ బాల్, వస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్, అండ్ మా ఫ్రెండ్స్ ఏమో ఈ బర్గర్ ఏవో తీసుకున్నారు. సో ఇది చర్చ్ డోర్ కోవ్, మా సౌత్ వేల్స్ డెస్టినేషన్లో ఫస్ట్ది. చాలా వాక్ ఉందంట. సో ఇక్కడ ఈ పెబల్స్ ఇలా ఉన్నాయి, కొంచెం కష్టంగా ఉంది నడవటం, కానీ అల్బేనియాలో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అలవాటు అయిపోయింది. సో ఇలా దానిలోంచి వెళ్తే ఇంకొక బీచ్ కనెక్ట్ అవ్వచ్చు, కానీ నేను షూస్ వేసుకున్నాను కాబట్టి వెళ్ళట్లేదు ఈరోజు. చూసారా మెట్లు ఎంత దూరంలో ఉన్నాయో, అవన్నీ దిగడం అయితే చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడు ఎక్కుతున్నాము, ఇంకా ఎక్కి కొంచెం స్ట్రీట్ ఏరియాలో నడవాలి. అండ్ ఇక్కడ ఇంకో కేవ్ లాంటిది ఉంది. వాడి ఫేస్ వచ్చింది మళ్ళీ. ది మోస్ట్ టాలెంటెడ్ డాగ్. ఈ రాళ్ళన్నీ దాటుకొని వస్తే ఈ అందమైన వ్యూ ఉంది.
బీచ్ అంత దూరంలో ఉన్న ఈ కొండ నుంచి ఆటోమేటిక్గా ఇలా వాటర్ వస్తుంది. ఐ థింక్ ఇది ప్యూర్ వాటర్ అనుకుంటా. హాఫ్ వే త్రూ నా ఫ్రెండ్స్ ఆల్రెడీ అలసిపోయారు, నేను చివరిలో ఉన్నాను. సో ఇది కార్ పార్కింగ్, అది క్యాఫే. అక్కడ ఏమనుకుంటే ఇక్కడ 4 hours పార్కింగ్ ఫ్రీ అండ్ అక్కడ టాయిలెట్స్ కూడా ఉంది. సో చాలా కష్టపడితే మాకు పార్కింగ్ దొరికింది. ఇక్కడ పార్కింగ్ పెనాల్టీ కానీ పడిందంటే 150 pounds అంట. మేము యాక్చువల్లీ ఆ కాసిల్కి వెళ్ళి అటువైపు నేను చూద్దాం అనుకున్నాం, కానీ ఆ కాసిల్ క్లోజ్ ఉంది. తెలుసుకొని ఆగిపోయాం. ఇది మళ్ళీ చెప్పు. ఓకే వద్దులేదు. ఇప్పుడు మేము అక్కడ దాకా నడిచేసరికి తెల్లారిపోతుంది. సో మేము మా ఫిజికల్ ఫిట్నెస్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడే ఆగిపోయాం. మేము రూమ్ కూడా బుక్ చేసుకోవాలి. సో ఆ కింద బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడున్న ఇన్ని మెట్లు దిగి అలా వెళ్ళాలి. చాలా బోట్స్ ఉన్నాయి. సో ప్రిటీ. చాలా వేడిగా ఓకే. ఈ కలర్స్ బిల్డింగ్స్, అటువైపు ఈ అందమైన బీచ్. మళ్ళీ పార్కింగ్ కష్టాలు. దట్స్ ది వర్స్ట్ థింగ్ ఆఫ్ కార్. అండ్ దెర్ ఈస్ నో ఇంటర్నెట్, నో సిగ్నల్. ఇదేదో సాల్వేషన్ ఆర్మీ అంట, చూడు ఫోటో తీసుకుంటావా? చూడు అసలు హెల్మెట్ లేకుండా అసలు ఏం పోతుంది. Showcasing Neerab's driving skills. ఇంకా 60 kilometers గంట సేపు అన్ని ఊర్లో రకరకాలు వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అగ్రికల్చర్, ఫార్మింగ్. సో మేము ర్యాండమ్గా ఒక ఊరని ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ అకామిడేషన్ అని చూస్తే ఇక్కడ తీసుకున్నాం 4 seasons అని హోటల్లో. 89 పడింది per room. ఇది మా వ్యూ. యాక్చువల్లీ ఇది కొంచెం పెద్ద సిటీ లానే ఉంది, పేరు పలకడానికి కూడా రావట్లేదు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఐ థింక్ ఇట్స్ డీసెంట్ ఫర్ 89 feet.